కమల్, సార్. దిస్ ఇస్ సిద్ధు అండ్ హీస్ హిస్ ఫ్రెండ్. హలో సార్. నైస్ టు మీట్ యూ. నమస్తే అన్న. తెలంగాణ తమ్మి మంది. కమల్, వీళ్ళిద్దరూ ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్లో సినిమా న్యూస్ సెక్షన్కి అప్పగించు. అలాగే సార్. అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి. షూర్ సార్. యా నడురి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సిద్ధు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. స్కోప్ కరో, స్కోప్ కరో, స్కోప్ కరో, స్కోప్ కరో, స్కోప్ స్కోప్ స్కోప్. ఏయ్ 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 అని నా లడ్డుగా పై కొడతావండి. అక్కడ కొట్టమంటే ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టినట్టే. చిచి. ఏమైంది ప్రసాద్ గారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? గేమ్ పోయింది సార్. గేమ్ పోతే ఏదో నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి? ఈడోడు పంచలేస్తున్నాడు. వీడియోడా? టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు. మన ఛానల్ కు భీష్ముడు అంత తోడు. బై ద వే మనోడు సిద్ధు. నీ పేరు, వీడి పేరు జాంగ్రీ. జాంగిరా? అదేం పేరు? చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే, అందుకే ముద్దుగా జాంగ్రీ అని పెట్టారు. బై ద వే ఈయన పేరు పబ్జీ ప్రసాద్. ఎస్, పబ్జి. పబ్జీ గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు. పబ్జి ప్రసాద్. మీరు పదండి, ఇంట్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నంబర్ 2 నంబర్ 2 ఒంగు 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 ఒంగు. చెప్పండి, ఏం ఆడుతున్నారు పబ్జి? నువ్వు ఏం ఆడుతున్నావు? అరే ఆడుతున్నా కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవ్వా 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 అవ్వా, ఏంది సార్ ఆ పనులు? ఆఫీస్ అనుకున్నారా, ఇందులో పార్క్ అనుకున్నారా? అందులో తప్పేముంది? తప్పే ఉందా? ఓ సారీ, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండా? కాదు, లవర్స్. లవర్సా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో? చేసుకోరు. పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్. సో రొమాంటిక్ యూనో. అబ్బో, వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీలా ఫీల్ అవుతున్నారుగా. ఇలా లవ్ చేసుకోవడం ఇంకేమైనా చేస్తుంటారా? చేస్తారుగా. ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఏంటి, వాస్తు శాస్త్రమా? వాత్సాయన కాదురా, వాస్తు శాస్త్రం. ఓ, వాస్తు శాస్త్రమా? నువ్వేమనుకున్నావు? నేను అదేమో అనుకున్నానులే. వీడు సమరానికి శిష్యులాగా ఉన్నాడు. పద ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇప్పుడెందుకు? శాస్త్రం మారిపోయిన తర్వాత. ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు, ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తాయన. నిజంగా వీడు సమరానికి శిష్యుడే. పద. బ్రేకింగ్ న్యూస్. నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంది. తను ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన బర్నింగ్ స్టార్ సంపు. హాయ్. హలో. హాయ్ సార్. హాయ్. అవును, ఇందాకేదో చెప్తున్నావు, అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా? అందరూ ప్రభాస్ అంటారు కదా. షాపింగ్ మాల్ లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా? వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్కు, మనలాంటి వాళ్ళకి లక్కు. తొక్కేం కాదు. ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు? 1 సెకండ్. బై ద వే తన పేరు సిద్ధు, మనోడు. నా పేరు జాంగ్రీ. నీ పేరు రసగుల్లానా? నా జాంగ్రీలోని రసగుల్లా. నీ పేరు రసగుల్లానే కదా? కాదు, సరోజ. తను గాసిప్ వీడియోస్ చేయడంలో నెంబర్ 1. తెలుస్తుంది. అవును, మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ట్ చేసింది నువ్వే కదా? వామ్మో, ఆ గోదావరికి నాకే సంబంధం లేదు తల్లా. వద్దమ్మా సరోజ, వద్దు వద్దు. అరే మనం వెళ్దాం పదరా. ఆ గోదావరి కుదిరింది. బాయ్ సరోజ. బాయ్ సార్. సైరా నరసింహారెడ్డి సైరా. ఏంటలా చూస్తున్నారు? లోపట మెగాస్టార్ గారు నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా, పగిలిపోయింది అక్కడ. అవును భయ్య, సినిమా లోపల పగిలిపోయింది. కుర్చీలన్నీ ఎవరో కొట్టేస్తున్నారు, తెర మొత్తం చింపేస్తున్నారు. నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు. ఇది మీ రివ్యూ, రాకేష్ రివ్యూ. నెక్స్ట్ టైము సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇదే చూడండి, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. బడవా ఏంది సిద్ధు? ఇట్లాంటిది నేను చూడలా. వామ్మో, ఎవడు ఆయన పెట్టింది? నిన్ను పెట్టినోడే. ఊరిడి అమ్మ బడవా, ఇంతలా చేస్తున్నాడుగా. మనోడు ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు. మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు US లో.
అది మనోడు రేంజ్. ఈడబ్బా పడవ ఈశ్వర కూడా భయపెట్టాడు. సార్ రివ్యూ అయిపోయింది సార్. కింద దాకా వినపడింది. కింద కనపడింది సార్. సాయంత్రం అప్లోడ్ చేసేస్తాను సార్. ఓకే. బై ద వే మనోడు సిద్ధు. Hello. మనోడు, వీడి పేరు జిలేబియా కాదు, సారీ జాంగ్రీ. జాంగ్రియా భలే ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు దగ్గర రాబాక. నా పేరు జాంగ్రీ అనేది మర్చిపో. మనం అమ్మో. ఈడబ్బా పడవ. ఏ జాంగ్రీ రేయ్, నువ్వు అమెరికా వాళ్ళని భయపెట్టావు కదా నాయనా. పరిచయం చేయాల్సిన వాళ్ళు ఇంతేనా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఎవరు సార్? హారిక. హారిక అమ్మయ్య. హారిక అంటే అమ్మాయిగా ఈ ఛానల్కున్న వన్ అండ్ ఓన్లీ వన్ యాంకర్. ఈ ఛానల్కి క్వీన్. అంత అందంగా ఉంటుందా? చాలా. రేయ్, నీకెవడు దొరకలేదా? ఎప్పుడు వచ్చింది? వస్తుంది, ఆగు. అదిగో వచ్చేసిందిగా. హాయ్. ఇక్కడ కాదు, అంగే పారు. నేనే. ఎవరు వీళ్ళు? కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు. బాగా. బై ద వే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు. తన పేరు సిద్ధు. హాయ్. హాయ్. మనోడు నువ్వు కానీరా. జాంగ్రీ జాంగ్రీ జాంగ్రా. మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా? ఎక్కువ తింటానని పెట్టారండి. ఆయ్. ఓ అంతేనా? రండి సెల్ఫీ దిగుదాం. మీరు రండి. నువ్వు ఆగరా సమరా, అన్నిటికీ తొందర నీకు. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? చేస్తాను. ఈ ఫోన్ ఒకసారి ఇవ్వండి. నాది కూడా పెట్టండి. ఫాలో కొట్టేశాను. నన్ను ఫాలో అవ్వండి. లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. అన్ని పెట్టేస్తానండి. హాయ్ మేడం. హాయ్ రోబో. ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్టుకి 50,000 మించి ఎక్కువ ఇవ్వలేరంట మేడం. అంతే ఇస్తారంట. అయితే 49,000 ఇమ్మని చెప్పు. అదేంటి మేడం, ఒకటి తక్కువ కదా? జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు. 49 నాకు ఇచ్చి 1000 నువ్వు ఉంచుకో. ఓ థ్యాంక్ యూ మేడం. జస్ట్ మినిట్ మేడం. ఓకే. ఇదిగోండి మీ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సరే, నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్కి టైం అవుతోంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ సార్. బాయ్ హారిక. త్రిబులెక్సా? సోపురా. ఇన్స్టా మనీ ఫాలో అని అంటుంది. ఓ అదే, తనకి ఇన్స్టా ఫేస్బుక్లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది. బాబోయ్, సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నారన్నమాట. బాగా. ఏండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. దేనికిరా? అసియండి. ఏం చేసావురా? కొట్టేసా. ఫాలోయింగ్ కొట్టేసా. ఈ రోజు నుంచి ఫాలోవర్స్ని పెంచేసి లచ్చలు లచ్చలు సంపాదించేస్తాను చూడండి. నువ్వు ఎంతమందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదండి సార్, ఈ రోజుకి చాలు సార్. పని చేస్తుంటే వాళ్ళే పరిచయం అవుతారు. ఓకే సరే, మీరు రిలాక్స్ అవ్వండి. వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్. సారీ, వర్క్ గురించి డిస్కస్ చేస్తా. వీటితో ఉంటే నేను వీళ్ళకి తయారయ్యేటట్టున్నా. బీ కేర్ఫుల్. ఆల్ ద Okay, బెస్ట్. sir. Thank వెల్కమ్ you, sir. అబౌట్. అయ్య బాబోయ్, ఎంత సంపాదించేస్తున్నారా? హలో. హాయ్, నేను హారికని. హారికనా? అదే మార్నింగ్ కళ్ళార్పకుండా చూసావుగా, ఆ హారికని. ఓ యా గుర్తుకొచ్చింది. చెప్పండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ ఓపెన్ చేయండి. మార్నింగే కదా ఫాలో కొట్టారు. అందుకోసం కాదు, ఒకసారి ఓపెన్ చేయండి ముందు. ఓకే. చేశాను. నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కమెంట్స్ చదవండి. మీ జంట సూపర్. మీ జంట చాలా బాగుంది. అప్పు, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అప్పు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో ఇచ్చారుగా. అవును, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు. నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటలనే ఎక్కువగా నమ్ముతాను. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అవును. మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు. అలాంటిది పెళ్ళా? అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేనేమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా? పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి. ఎక్కడ mental రా బాబు? ఓయ్, ఏం మాట్లాడవేంటి? నాకు కొంచెం టైం కావాలి, ఆలోచిస్తాను. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అబ్బో.
రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం రోయ్, నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసావా ఏంది? అది కాదురా, ఆ? మన యాంకర్ హారిక ఉంది కదా, ఆ. నైట్ కాల్ చేసింది. అమ్మని అమ్మ, గపూరి నీకు కాల్ చేసిందా? ఆ. ఏమంది? మనం పెళ్లి చూసుకుందామని అడిగింది. అమ్మని అవ్వ, మంచి సుడిగాడు రాబాయ్ నువ్వు. ఏమన్నా? నేనేమంటా, ఆలోచిస్తా, కొంచెం టైం కావాలని చెప్పా. వారిని గిట్లాంటి టైంలో గట్లా అవును అంటాడు రాబాయ్. మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలి రాబాయ్. హారిపోయి నాకు కాదు. గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే గీ పాటికి మోగించేటోడిని. అందుకే నీకు రాలేదు. పద. గంట ఏందిరా, నా తన మ్యాటర్ లేదా? స్లాంగులు గోల్తో చచ్చిపోతున్నాను. అదిరిపోయింది. ఏదో ఒకటి follow మైసూర్ అవ్వచ్చు పాక్ కదా. సూపర్. సిచ్యువేషన్ బట్టి స్లాంగులు బయటకు వస్తుంటాయి నీకు ఏ తెలుసుగా. సిద్ధు రండి స్వీట్ తీసుకోండి. ఏంటి సార్, ఏమైనా విశేషమా? ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా. రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా. ఎవరిని? స్కోప్ పెట్టావుగా, ఇక రోజు చికెన్ డిన్నరే. అది శనివారం, సమయం 11:30 గడియారం ముళ్ళు టకా 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 మని కొట్టుండగా లోపలికి వచ్చిన హీరోయిన్ ని టపి 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 మని పడేసిన చిలిపి కుర్రాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి ఇదంతా? ఏం తెలియనట్టు అడుగుతావండి సిద్ధు. పెళ్లి ఫిక్స్ అయింది. నీకా? బుద్ధు నడవడం రెండో పెళ్లి చేసుకుంటాడరా. ఆ? నాకు కాదు, నీ ఫ్రెండ్ సిద్ధుకి. నాకా? మ్మ్. మీకెవరు చెప్పారు? హారిక. హారికానా? మ్మ్. ఎక్కడుంది? పక్కనున్న కాఫీ షాప్కి వెళ్ళింది. రే సిద్ధు, తొందరగా వెళ్ళి కలవరా నాయన, లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఏంటి స్వీట్ నచ్చలేదా? మామగారు, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది తినండి. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? నేనేం చేశానండి, మామగారికి పెడుతున్నా. మామ ఎవడికిరా మామ? మీ మామ పర్రి పావుతలకే. అయితే నువ్వు తిను బేబీ. దా, తిను, తిను. మేడం, ఆ చందన బ్రదర్స్ వాళ్ళు 30,000 మించి ఎక్కువ ఇచ్చేలా లేరు. మీరు కొంచెం పోస్ట్ చేయండి. అయితే 31 ఇమ్మను. ఓ ఓకే మేడం. అంటే 2 నువ్వు ఉంచుకుని మిగతా 29 నా అకౌంట్కి పంపించు. థ్యాంక్స్ మేడం, ఉంటాను. బాయ్ మేడం. బాయ్. హాయ్ అండి. హారిక, ఆ స్వీట్లేంటి, పెళ్ళేంటి? బాగున్నాయా? పుల్లారెడ్డి నుంచి తెప్పించా. నేను ఎక్కడి నుంచి తెప్పించావు అని అడగట్లేదు, ఎందుకని అడుగుతున్నాను. నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు. ఆలోచిస్తాను అని చెప్పాను, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా. ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడో ఇష్టం ఉన్నట్టే కదా. అందుకే అందరితో షేర్ చేసుకున్నా. ఇంకో విషయం, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా. ఎందుకలా కోపంగా చూస్తున్నావు? కూర్చుని కూల్గా కాఫీ తాగు. నాకొద్దు. నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా. ఒక్క కాఫీకి అంత అనౌన్స్మెంట్ అవసరమా? అయితే కూర్చో. ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది. ఛే. ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ. అలాగే మేడం. కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా? సిద్ధు, నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా? లేదు. అన్నీ పనిచేస్తున్నాయి కదా. ఏంటి? ఆహా, అదే సెన్సెస్ పనిచేస్తున్నాయా అని. ఓ అదా, ఇంకేదో అనుకున్నాను. హలో, బయటికి చెప్పొచ్చు కదా. లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు. నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది. నేను పే చేస్తాను. మనం పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకు పే చేస్తారు. అవునా? నమ్మవా? ఓపెన్ చేసి చూడు. వీళ్ళేంటి మనకు పే చేస్తున్నారు అనుకుంటున్నావా? ఆ. పద వెళ్తూ మాట్లాడుకుందాం. డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్రా, ఒక సెల్ఫీ దిగుదాం. అమ్మో, ఆ? నేను దిగను. ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నామని పెట్టావు. ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీమూన్ లో ఉన్నామని చెప్పినా చెప్పేస్తావు. మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను. దా. కాఫీ షాప్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను, కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, మనకి మనీ వస్తుంది. నువ్వు మామూలు దానివి కాదు. ఇదేం చూసావు? బ్యూటీ పార్లర్, సూపర్ మార్కెట్, చికెన్ సెంటర్, ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఫ్రీయే. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, ఈ ఆఫర్స్ అన్నీ నీకు వర్తిస్తాయి. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకు. పదా వెళ్దాం. హే, నా గురించి ఆలోచించావా? ఆలోచించావా లేదా? నా గురించి ఆలోచించావా లేదా? అమ్మో, ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది. ఆలోచించావా? ఆలోచించావా?
తినడమేనా? నాకు కొంచెం తినిపించవా? తినిపించవా? నా గురించి ఆలోచించవా? నీ సంగతి చెప్తా. ఆలోచించలేదు ఆలోచించలేదు ఆలోచించలేదు. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఓ ఏం లేదమ్మా. చెప్తావా? ఒక గంట దిష్టి తీయమంటావా? గంట? నీకు నీ దిష్టికో దండం. నేను చెప్పేస్తా. ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. హ? అమ్మాయా? నిజమా? ఉమ్, ఎవర్రా అమ్మాయి? తన పేరు హారిక. నా ఛానల్ యాంకర్గా పనిచేస్తుంది. పెళ్లి చేసుకుందాం అని రోజు నా వెంట పడుతుందమ్మా. అవునా? తన ఫోటో చూపించు ఒకసారి. ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా? తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా. తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట. తొందరగా పెళ్లి చేసుకోరా, మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా? అది కాదురా, తను చాలా మంచిదంట. తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట. ఇంతకన్నా ఏం కావాలరా? ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలేను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే చూద్దాంలే. ఆల్ ది బెస్ట్. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరు సార్? సత్యానంద్. సత్యానంద్ గారా? అవును, ఆయనే. ఆయన ఇప్పుడు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు. ఆయన మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి. తప్పకుండా సార్. ఓకే, మీరు ఆ పని మీద ఉండండి. థ్యాంక్ యూ సార్. సిద్ధు, సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి. ఎలాగో ఆలోచించు. షూర్ సార్. ఓకే. ఇప్పుడే 350 కోట్లు ఓకే అయింది. ఇక చికెన్ డిన్నర్ కాదు, దానిపైనే కొడదాం. మటన్ డిన్నర్. మారవా నువ్వు? థు. నంబర్ 4 ఎన్కొన్నాయి. ఇప్పుడు వరకు చేసిన 149 మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే? ఖైదీ. పాత ఖైదీ. సూపర్. కే పాల్ అంటే నాకు భయం. ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్. వై? యా, బికాస్ ఈజ్ దైవాంశ సంభూతుడు. మీరు దేవుని నమ్మరు కదా, ఎవరిని ఎందుకు నమ్ముతున్నారు? కే పాల్ నమ్ముతా. ఎవ్రీ టైం కొత్తగా కనపడంటే కొత్త హీరోతో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోద్ది. నేను పాత కదా, ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో. 20 years బ్యాక్ నుంచి నా ట్రావెల్. అప్పుడు ఫోన్లో కెమెరాలు ఉండేవి. శుభ్రంగా ఉండేది. పొరపాటున ఏమన్నా మన ఇడ్లీ ఏమైనా తింటుంటే అక్కడి నుంచి ఒకటి సెల్ఫీ తీసేస్తాం. మామూలుగా మీకు ఈవినింగ్ పూట మీకు ఆకలిస్తే మీరు ఏం తింటారండి? మీరు మామూలుగా మా ఇడ్లీ, చిప్స్ ఏదో తింటారు. You know what she eats? She eats dog biscuits. డాగ్ బిస్కెట్స్. కుక్క బిస్కెట్లు ఉంటాయి కదా, అది తింటది. కుక్క బిస్కెట్ అన్నమాట. నేను చెప్పాను షాగా, కుక్క బిస్కెట్ తినవా? ఎలాగైనా ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి. ఎలా ఎస్ సార్, నాకు ఐడియా వచ్చింది. మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం. మన ఛానల్కి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ఇంటర్వ్యూ ఇస్తే మహా అయితే 10,000 నుంచి 40,000 వరకు చూస్తారు అంతే. నా ప్లాన్ వర్కౌట్ అయితే 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు చూస్తారు. ఎలా? ఈ ఇంటర్వ్యూకి ఇంకా 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో మినిమం 2 నుంచి 3 కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం. రీచ్ చేసిన వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చూస్తారు. మన ఇంటర్వ్యూ కనీసం 30 నిమిషాలు ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి 3 క్వశ్చన్స్ వేద్దాం. కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి 5 lakhs, సెకండ్ ప్రైజ్కి 3 lakhs, థర్డ్ ప్రైజ్కి 1 lakh, అలాగే 100 మందికి స్మార్ట్ ఫోన్స్, 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం. వెల్, అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుందంటావా? ఇంత ఉంటది. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. ఒక్క నిమిషం సార్. సార్, ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్. ఫస్ట్ 1 వీక్ తినడానికి ఎవరూ రాలేదు. ఇది సేమ్ హోటలే. 1 వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది. అలా ఎలా వచ్చారు? ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి
జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి 3 days ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్ళారు. ఫుడ్ బాగుంది. 3 రోజులంటే కేవలం 3 రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది. అంతెందుకు సార్, ఊబర్, ఓలా, జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు. మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. మరి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి. అవసరం లేదు సార్, మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం. అదెలా? ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం. ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు. ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం. దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది. దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎక్సలెంట్, గుడ్ ఐడియా. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్. ఓకే సార్, కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సిద్ధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కంటెంట్ తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి. ఏం హెల్ప్ చేయమంటావు? మన పెళ్ళికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా? బా అది కాదు, ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్లో, నీ ఎఫ్బీలో పోస్ట్ చేయాలి. అదా, నీకోసం ఫ్రీగా చేస్తానులే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వావ్ సిద్ధు, నువ్వు చాలా గ్రేట్. హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా. హాయ్ వ్యూవర్స్, మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూని లైవ్ లో చూడండి. 10 లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి. దీనికి మీరు చేయాల్సింది, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ ₹1,00,000. దీంతో పాటు 100 మందికి మొబైల్ ఫోన్. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి 50 మంది స్పెషల్ గిఫ్ట్లు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, షేర్ కొట్టేయండి, ఇంటర్వ్యూ చూసేయండి, గిఫ్ట్లు కొట్టేయండి. ఆల్ ది బెస్ట్. ఉప్పల్ బాలని గోవాకి వచ్చానండి. అరంగల్ బీచ్ లో ఉండండి. రేపు జరగబోయే ఇంటర్వ్యూలు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేసి ఆ ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తానండి. పక్కండి, లవ్ చేయండి. డార్లింగ్, మొన్న ఐఫోన్ కావాలన్నాగా 2 days లో కొనిచ్చేస్తా. మొన్న అడిగితే లేదన్నా? ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది, అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా. అవునా? లవ్ యూ డార్లింగ్. రేపు జరిగే ఇంటర్వ్యూలో డబ్బులన్నీ నావే 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 నావే. రారా నీ అబ్బా. దేవుడా, ఆ ఇంటర్వ్యూలో 5 లక్షలు నాకే రావాలి దేవుడా. తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాను దేవుడా. అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి. ప్లీజ్ దేవుడా. రేపు జరిగే ఇంటర్వ్యూలో 2 lakhs నావేరా, నావేరా. రే, ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్కి పంపించేసాయి. హాయ్. హే, కంగ్రాట్స్ సిద్ధు. హాయ్. హే, మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో, ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటండి బాబు, ఛానల్లో మేము చేస్తున్నాంగా, మాకు చెప్పరా కంగ్రాట్స్. సిద్ధుకు చెప్తే నీకు చెప్పినట్టే. హే, కూకొని పని చూసుకో సామరం. ఏరా బాబు, నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా. ఈ సమాజాన్ని మార్చడం నా వల్ల కదరా నాయన. పంజే బేబీ ఎన్నావు ఏమన్నాడు? మూసుకొని పని చూసుకో. ఇది కూడా నెక్స్ట్ ఓకే రా, ఇది అర్జెంటుగా సెండ్ చేయి ఎడిటర్కి. చేస్తాంరా. కంగ్రాట్స్ సిద్ధు గారు, మూసుకుని పని చూసుకో. థ్యాంక్ యూ హారిక గారు. ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా. అయితే నా ఫాలోవర్స్కి ఏం చెప్పమంటావు? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు, మన గురించి. ఇంకా డిసైడ్ చేసుకోలేదు. నాకు కొంచెం టైం కావాలి. నీకు 60 వచ్చేదాకా కాదు, నీకు 60 వచ్చేదాకా. సరే, వెయిట్ చేస్తా. బాయ్.